హాయ్ ఫ్యామిలీ, నేనైతే ఇప్పుడు మళ్ళీ మార్కాపురం పోతున్నా. ఇది నిన్నటి వీడియోనేలేండి. ఇంకా శారీ అయితే తీసి, ఎందుకంటే ఎండకి ఉక్క బాధలు వేస్తుంది, అందుకనే తీసేసి ఫస్ట్ అయితే ఇంకా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయినా. రెడీ అంటే ఏం లేదులేండి, కొంచెం లిప్స్టిక్ పూసుకున్నా అంతే, అదే రెడీ. ఎందుకంటే ఎండలకి ఏం పూసుకున్నా అది మన ఫేస్ మీద ఏం ఉండదు కాబట్టి మనం రెడీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సన్ స్క్రీన్ ఒకటి పూసుకొని పక్కకు జరిగితే అయిపోయింది. నా ఫేస్ చూడండి ఎంత డల్ అయిందో. మా ఆయనకు బట్టలు తీసుకొని ఆయన నాకు కొంచెం పనులు ఉంటే అవన్నీ చేసుకొని చైన్స్ అవన్నీ క్లీన్ చేపించుకొని వచ్చి ఇంటికైతే వచ్చేసిన. ఇంటికి వచ్చినాక ఇంకా కొన్ని పనులు ఉంటే ఇంట్లో అవన్నీ చేసుకొని ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసుకొని ఒక బనానా అయితే తింటున్నాం మేము. గల తర్వాత నేను ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను, చూసేసేయండి. ఇంకా బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నా. నాకు 2-3 వేసుకుంటే ఇష్టం ఉండదన్నమాట. నిండా వేసుకుంటే నిండా వేసుకోవాలా, లేకుంటే వేసుకోకూడదు. అది కూడా పండగలప్పుడు మనము ఒట్టిగా ఉండలేము కదా. అండ్ ఒక ఇయర్ రింగ్స్, శోంతలికి కూడా బ్యాంగిల్స్ తీసుకున్నా. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా చిన్నవి. అవి సరిపోతాయో లేవో, లూజ్ అవుతాయని నేను అనుకుంటున్నా, చూడాలా. ఆమె 0 సైజ్ అని ఇచ్చింది. అండ్ నేను ఒక సన్ స్క్రీన్ కొనుక్కుందామని 2 ఫేస్ వాష్లు అయితే వీడియోలో కొనుక్కున్నాను అనమాట. సన్ స్క్రీన్ అనుకున్నా, అయితే 2 ఫేస్ వాష్లు అయితే కొనుక్కున్నా. 2 నెయిల్ పాలిష్లు కూడా కొనుక్కున్నా. ఒక నెయిల్ పాలిష్ కొనుక్కున్నది మర్చిపోయి ఇంకొక నెయిల్ పాలిష్ అయితే కొనుక్కున్నా. శివతల్లికి పండగ అనమాట. ఒక లిప్ బామ్ కొనుక్కున్నా. అండ్ ఇంకా మా ఆయనకు గుడ్డలు తీసుకొని వచ్చేసిన అనమాట. ఇంకా మెహందీ అవన్నీ తీసుకున్నా. ఇంకా చిన్న చిన్న థింగ్స్లేండి అన్నీ, అంత పెద్దగా ఏం షాపింగ్ కాదు. కానీ ఇంకా గొలుసులు క్లీన్ చేపించుకున్నాను కదా, అయ్యే చూపిస్తున్నా. ఎలా క్లీన్ చేసారో చూసేసేయండి. అంటే క్లీనింగ్ కూడా ఒక 20 నిమిషాలులేండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఆ బకెట్లు వేస్తాడు, ఈ బకెట్లు వేస్తాడు, ఇంకో బకెట్లు వేస్తాడు. 3 బకెట్లలో మళ్ళీ ఏంటియో ఏమో కానీ ఏం నీళ్ళో తెలియదు. 3 బకెట్లలో వేసి మంచిగా బ్రష్ చేసి ఇచ్చేసిండు అనమాట. అంత నీట్గా చేసి ఇచ్చిండు. ఇంకా ఎల్లుండి అయితే పెట్టుకుంటాం మేమైతే. ఇంకా చూడండి, ఇది సాలసియమైడ్ ఫేస్ వాష్ అయితే వాడుతున్నా. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక జెల్ టైప్ వచ్చింది. నిజంగా నేను ఎట్టో ఉంది చూడండి నా ఫేస్. ఇప్పుడు చూడండి, ఒక్క వాష్లోనే ఇంత రిజల్ట్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నేను సన్ స్క్రీన్ అని కొనుక్కున్నా. ఇదైతే చూస్తే ఫేస్ వాష్, ఇంటికి వచ్చినాక చెక్ చేసుకుంటే ఫేస్ వాష్ చూడండి ఎంత ఒక్క వాష్లోనే ఎంత బాగుందో. నాకు ఇటనే చల్లగానే ఉంచుకోబోతుంది, ఎందుకంటే అంత ఎండలకి మండిపోతుంది, గాలే లేదు. చూడండి, ఒక్క వాష్కి ఇంత బాగా వచ్చిందంటే గ్రేట్ కదా. నెక్స్ట్ టైం నుంచి ఇదే వాడతా. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ, మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి సరిపోదన్నమాట. ఇదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.